ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో కలిసి రావడానికి దేవుడు అందరికీ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఎంత భాగ్యవంతులం మనం. మరణ పడకలో లేం, సమాధి కాడ లేం, ఆసుపత్రుల్లో లేం, చావు బతుకులో లేం. ఎంత కృప కలిగిన కొందరు ఆ స్థాయిలో ఉన్నారు. శారీరకంగా ఆత్మీకంగా చచ్చిన స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క కృప మమ్మల్ని వెంటాడి ముందుకు నడిపించుచున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో పాల్పంచుకుంటున్న దేవుని బిడ్డలకు అందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదివిన వాక్య భాగంలోకి మనం మొత్తం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. ఇట్లనము చాలు. అక్కడ చదివిన మాటల్లో చూడగలుగు దేవుడు ఆశించుచున్నారు మనం ఎక్కడ ప్రవేశించాలని. దేవుడు ఆశపడిన రేవు నా చేరి తీరాలని దేవునికి ఆశ ఉంది. దాని అర్థం దేవుడు మన గురించి కేర్ చేసే ఒక దేవుడు, మన గురించి ఆలోచించుచున్న ఒక దేవుడు. దాని అర్థం దేవుని యొక్క ప్రజలు ఎక్కడ చేరాలి? రేవును చేరి తీరాలి, పరలోక రాజ్యం చేరి తీరాలి, కనాను దేశం చేరి తీరాలి. ఆయనకేముంది? నీ పట్ల ఒక నిబంధన ఉంది, నువ్వు అక్కడ చేరి తీరాలి. చేరి తీరాలంటే కొన్ని విషయాలు జరుగుతాయి. దాని 14వ అధ్యాయం చదివినప్పుడు చూడగలిగేది, చేరి తీరాలంటే సనుకులాడే వాళ్ళు దేవుడు తోలేస్తారు. అందుకే మన చర్చిలో కొందరు దేవుడు తోలేస్తున్నారు. వెరీ గుడ్, నాకు నచ్చింది అది. దేవుడు ఎప్పుడో చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ సనుగులాడేవారు, అపవిత్రంగా జీవించిన వారు, దేవునికి విశ్వాసంతో వెతకలేని వాడు ఆ పట్టణంలో ఉండి ప్రయోజనం ఏమి ఉండదు. ఎక్కడ సంగమనికి ప్రయోజనం లేనప్పుడు ఎక్కడ కనాను దేశం. అందుకే దుఃఖపడకండి. మాకు దుఃఖం లేదు, సత్యం ఎవరు రావట్లేదు, దుఃఖమే లేదు, మాకు ఆనందమే, శుద్ధీకరణ జరుగుతున్నది. ప్రైజ్ గాడ్. దాని అర్థం ఎక్కడ ఉన్నోళ్ళు కూడా కొందరు వెళ్ళిపోతారు. అందులో కూడా మాకు విషయం ఏంటి లేదు. ఒక విషయంలో ఉంది, ఆరేవుకి వెళ్ళేటప్పుడు సనుకులాడేవారు, గొడవలాడేని వారు, అపవిత్రతో జీవించిన వారు, దేవుని నిజాయితీని ఎతకలేని వాడు వద్దు. దేవునికి కావాల్సింది ఆరేవును పరిశుద్ధత కలిగిన. అందుకే ఆయన కేరింగ్ గాడ్ అని చెప్పింది. అందుకే ఆయన మన గురించి తలుచుకున్న దేవుడు. హల్లెలూయా. అంతటితో ఆగిపోలే, కొందరిని దేవుడు సంహరించారని రాసింది. 14వ అధ్యాయం 12వ వచనం చదివితే కొందరిని దేవుడు ఏం చేసి తీరారు? సంహరించారు, లేకపోతే చంపేశారు, తెగులతో పెట్టేశారు. కారణం ఏంటో తెలుసా? గత కాలంలో సనుకులాడారు, గత కాలంలో దేవుని దాసుని వ్యతిరేకంగా మాట్లాడారు, గత కాలంలో దేవుని యొక్క సమాజాన్ని ఎదిరించడానికి, ధిక్కరించడానికి లెగించిన వాడిని దేవుడు బతకలేవారు, చంపే. మరి మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? నాకు విషయం లేదు. హల్లెలూయా. మొదటిగా సనుకులాడే వారిని దేవుడు దూరపరుస్తాడు. రెండోది కొందరిని దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. మూడోదిగా దానిని చివరి మాట మనం చదవగలిగి తీరితే శత్రువులను దేవుడు ఏం చేసి తీరుతారు? తోలేస్తారు. ఈ పగటి వేళ ఈ సంఘానికి ఈ ఆరాధన కొడుకులు ఇచ్చిన వాగ్దానం ఇది. నీ జీవితంలో ఆరేవుకు చేరి తీరాలంటే కొందరు నీ చేతులను నీ పంక్తిలోంచి కొందరు దూరమై తీరాలి. కొందరు దూరం అయితేనే కొందరు దేవునికి దగ్గర దిగేది. అర్థం కావడం కష్టం. ఆ దూరమైన చర్యలో నీ పేరు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పగటి వేళ సనుకులాడడం మాపి, సేవకుని వ్యతిరేకంగా వెళ్ళడం మాపి, సంఘం పని నిర్మాణాన్ని అడ్డుపరిచేదాన్ని ఆపి, అలా ఆపడానికి ప్రయత్నం చేసి తీరితే దేవుడు నీ జీవితం ఏం చేసి తీరుతాడు? ఆరేవుకు చేర్చడు. హలో. అందుకే ఈ కాలంలో విశ్వాసం ఏమైంది? లోటు మీదకి వచ్చేసింది. చాలా మందికి ఏం లేదు, విశ్వాసం లేదు. ఒకప్పుడు ఆరాధన అన్ని భాష అన్ని, ఇప్పుడేమైంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జీవితంలో ఈ లోకంలో జీవించిన చర్యలో నీ విశ్వాసం కోల్పోకుండా ఏం చేసుకు తీరాలి? కాపాడుకు తీరాలి. ఆ రేవుకి చేరేవాళ్ళు అపనమ్మకం చెందే జనం కాదు, అపవిత్రత చెందే జనం కాదు, విశ్వాసానికి చెందిన జనం. ఒకప్పుడు వీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిస బతుకు బతికేవారు. అక్కడి నుంచి దేవుడు వారికి విశ్వాస చర్యలో విడుదలిచ్చి తీరారు, ఎర్ర సముద్రం దాటించి తీరారు, ఎన్నో రీతి కలిగిన మేలులు ఇచ్చి తీరారు. దేనికో తెలుసా? ఆరేవును చేరి తీరాలి. హల్లెలూయా. ఆ రేవును చేరి తీరడానికే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన ఏమై తీరాడు? బలి పశువుగా మారి తీరాడు, వధింపబడిన గొర్రె పిల్లగా మారి తీరాడు, రక్తం ప్రోక్షింపబడి తీరుతున్న పశువుగా మారి తీరాడు. కారణం ఏంటో తెలుసా?
విశ్వాసము ద్వారా ప్రజలు రక్షణ పొంది తీరాలి. విశ్వాసం వారిని ఏం చేసి తీరాలి? దేవుని యొక్క రాజ్యములో వారిని చేర్పించి తీరాలి. హల్లెలూయా. అందుకే 15వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూస్తే రక్త ప్రోక్షణ ద్వారా వారికి ఏమొచ్చి తీరింది? విమోచన వచ్చి తీరింది. పాత నిబంధన కాల తరగతిలో యాజకుడు ఏం చేయాలి? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో బలియాగములను అర్పించి రక్త ప్రోక్షణ చేసి ప్రజలకేమిచ్చి తీరేవాడు? విడుదలనిచ్చి తీరాలి. అలాగైతే పగటి వేళ అర్థం చేసుకు తీరాలి. ఆ రేవుకు చేరాలంటే రక్తంతో నీకంటూ ఉండాలి. ఏసు రక్తం అని చెప్పేస్తే అయిపోదు. ఏసు రక్తంతో ఉన్న రక్తం నీలో ప్రవహించి తీరాలి. ఆ రక్తంతో అంటున్నవాడు స్పందించడానికి వెళ్ళడు. అర్థం కాలేదు. స్పందించడానికి వెళ్తున్నావు అనుకో, దాని అర్థం రక్తంతో నీకు అంటులేదు. ఆగిపోద్ది. యేసయ్య రక్తంతో అంటు కలిగిన వాడు ఏం చేయడానికి వెళ్ళడు? గొడవలాడడానికి వెళ్ళడు, సనుగులాడడానికి వెళ్ళడు, పిచ్చి పిచ్చి చేష్టలకు వెళ్ళడు. దాని అర్థం ఆ రక్తాన్ని నువ్వేం చేసి తీరు? చులకపరిచి తీరుతాను. అందుకే ఆదికాండంలో మనం చూడగలిగి ఇరు సహోదరులు దేవుని సన్నిధిలో ఏం చేసి తీరారు? ఆరాధన చేసి తీరారు. ఒకడు రక్తపాతం చేసేటప్పుడు ఇంకొకడు రక్త ప్రోక్షణ లేకుండా కూడా ఏమై తీరొచ్చు? క్రియల ద్వారా దేవునికి సుఖపెట్టి తీరొచ్చేమో అనుకున్నాడు. అందుకే ఆడేం చేశారు? కూరగాయల్లో ఎన్ని తెచ్చాడు? అన్నీ తెచ్చాడు. అన్నీ ఎన్ని కింటలు వచ్చినాయి ఆలోచించాడు. హలో, దేవునికి స్తోత్రం. సంఘం తగ్గుతున్న దాంట్లో నాకు కారణం తెలుసు. కానుక పెట్టిలో కూడా పరిశుద్ధత కలిగినవి వస్తాయి. ఈ గలీజు ఆత్మవిత్రత, దేవునికి శుద్ధీకరణ, ఆత్మ శుద్ధీకరణ లేని సరుకులు ఎక్కడ అక్కర్లేదు. ఈ పని కానుకల కోసంగా చేసి, హలో, ఈ పని బయట ఉన్న అలా చెప్తారు. కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. దేవుడు ఆలోచించనే నీ యాగర్పణలు కాదు, నువ్వు ఇచ్చిందో తెచ్చిందో కాదు, రక్త ప్రోక్షణ ఉందో అది మొదటిగా యాగం అర్పించిన కుమారుడికి అర్థమైంది. నా చేతుల రక్త ప్రోక్షణ ఉంది, రక్తముతో అంటుంది కాబట్టి అన్నయ్య నన్ను పిలిచినా నేను తోడుగా వెళ్ళగలిగింది. కొంచెం విశ్వాసం మనసా ప్రైజులు చెప్పలేదు. తోటి సహోదరుడు ప్రైజులు చెప్పలేదు. దాని అర్థం రక్తంతో అంటులేదు. నీకు ఆరాధనకి లేట్ కదా, నో ప్రాబ్లం. రక్తంతో నీకు అంటులేదు. నువ్వు ఎప్పుడో రక్తాన్ని అమ్మేసావు. అలా కాదు. రక్తముతో అంటున్నవాడు దేవుని బిడ్డ పిలిచిన, అన్యుడు పిలిచిన దానిని వివేచించుకొని ఏం చేస్తాడు? స్పందిస్తాడు. హల్లెలూయా. అందుకే కాదు దేవుని బిడ్డలకి స్పందన లేకుండా పోయింది. హల్లెలూయా చెప్పాలంటే 4 తన్నాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెందుకు హల్లెలూయా చెప్తున్నారు నాకు తెలియదు. నేను హల్లెలూయా చెప్పే కారణం ఏంటో ఆ రక్తముతో నాకంటుంది. దేవుని యొక్క దాసుడు రక్త ప్రోక్షణ చేయటం వలన తన రక్తం ఏమై తీరింది? యాగార్పణగా మారి తీరింది. ఎలా? తోటి సహోదరుడు వాడి మీద ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు, ద్వేషాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నాడు? యాగార్పణగా మారి. ఇది అర్థం చేస్తే నీ దేవుని సేవించు, లేకపోతే వేరే పని చూసుకో. ఏంటి? యాగం అర్పించిన నీవు, యాగార్పణ మూలంగా రక్త ప్రోక్ష అంటు కలిగిన నీవు రేపు నువ్వు కూడా చచ్చిపోవచ్చు. అయిపోయింది కదా. పనికిరాని ప్రైజ్లో లేవు, మనకు అక్కర్లేదు. దాని అర్థం ఈరోజు ఈ నడిచే క్రమంలో రేపు నీ మీద ప్రజలు ద్వేషించుకుని నేను చంపేస్తాం. అర్థం కాలేదు కదా. ఇప్పుడు కొంత చర్చికి రావట్లేదు. ఏం చేస్తున్నాడు? చంపేద్దాం అనుకుంటున్నాడు మమ్మల్ని. ఏం పీకలేదు. నువ్వు చంపేసినా మేము ఈ పని చేస్తాం. హల్లెలూయా. చావు మాకు ఏం కాదు, ఒక అభ్యంతరం కాదు. మరణం జరిగితే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు జైలుకి వెళ్తావు. అర్థం కాలేదు. అందుకే కదా సువార్తకి వెళ్తే అందరూ కొడేస్తాను, చిడేస్తున్నారు. బాబు నువ్వు కొట్టుకో, నువ్వు జైలుకి వెళ్తావు, నేను ఇంటికి వెళ్తాను. మా ఆయన నన్ను ఇంటికి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఇంటికి నాకు ఒక పిలుపు ఉంది. రక్తపాతంతో అంటున్నది కాబట్టి సహోదరుడు నీ మీద పగ పెట్టేది, సహోదరుడు నీ మీద కక్ష చూపించేది, సహోదరుడు నిన్ను చంపి తీరడానికి మాయా మాటలు చెప్పి నిన్నేం చేసేది? తోడుకు తీసుకెళ్ళేది. భయపడొద్దు, నీ మీద రక్త పంటు ఉంది కాబట్టి నీ రక్తం నేల మీద పడినా పర్వాలేదు. ఆ రక్తం కేకలాడి అడిగి జీవితాంతం గుర్తు పెట్టేశారు. దాని అర్థం ప్రతి మనిషికి ఏముంది? మనసాక్షి అంటూ ఒకటి ఉంది. మన దేవుని బిడ్డల కొందరికి లేదు. అది తాకటి పెట్టేసి మస్తాన్ కొట్లు ఇచ్చేసారు. ఏటి లేదు.
మొదటి పేతురు పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. మీరు బాప్తిసం పొందిన చర్యలో దేవుని మూలంగా మీకేం దొరికి తీరుతుంది? మంచి మనసాక్షి దొరికి తీరుతుంది. నాయన నీకు ఉచితంగా దొరికిందిగా. అలాగైతే బాప్తిసం పొందక ముందు ఒక మనసాక్షి ఉంది, లేదా బాప్తిసం పొందిన తర్వాత ఇంకో మనసాక్షి ఉంది. దానికి దీనికి తేడా ఏంటిది? బాప్తిసం పొందక ముందు ఉన్న మనసాక్షిలో తప్పు మంచి అన్నీ మనకు తెలుసు, తెలీదా? మా నాయన పాకెట్ నుంచి 100 దొంగలు ఎత్తి తప్పు అన్నది తెలుసు. దానికి బాప్తిసం ఏం పొందక్కర్లేదు. ఇది ఉన్న ప్రక్రియ. మంచి చెడుకున్న అవగాహన మనసాక్షి ఏం చేస్తున్నది? స్పందిస్తున్నది. కానీ నీళ్ళల్లో వాక్యాధారంగా దిగి దేవుని నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును మునిగి బయట వచ్చేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగే మనసాక్షి దేవుని దగ్గర నుంచి దొరికేది. అది నీకు ఎక్కడెక్కడ నీ గురించి ఒక నీ వ్యక్తిపర జీవితం గురించి నీకు ఒక అవగాహన ఉండి తీరుతుంది. దేవుని పట్ల నీకు ఒక మంచి అవగాహన ఉంది. నా పొరుగువాని పట్ల అర్థం కాలేదు. తొలి మామూలే మంచి చెడే, ఇప్పుడు వచ్చేసి అది ట్రైయూనియల్ అయిపోయింది. 3 రీతిగా అది స్పందించడం ప్రారంభించింది. దాని అర్థం నా మనసాక్షి నన్ను గద్దిస్తున్నది, నా మనసాక్షి దేవుని తట్ట తప్పేమన్నా నన్ను గద్దిస్తున్నది. మూడోది నా మనసాక్షి మనుషుల పట్ల ఏమైనా తప్పు ఉందో, అదే యథార్థ మనసాక్షి. లేకపోతే నేను డూప్లికేటే. ఈ మనసాక్షి సాగకూడదు. అర్థం కావడం కష్టం అనమాట. కొందరికి ఏ మనసాక్షి, ఒకటి విందుకు పిలుస్తాడు, వీడు మనసాక్షి ఏం మనసాక్షి తెలియదు కానీ స్టోరీ మాత్రం అప్పుడు చెప్పలేంది, ఇప్పుడు ఎందుకు చెప్పడం? నిన్న ఒక్కడి విందుకు పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? నేను రానని చెప్పగలగాలి మనసాక్షి ఉన్నాడు. వీడు వస్తానని మాట చెప్పి మళ్ళీ ఆ మనిషిని మళ్ళా కలిసినప్పుడు ఎలా పేజీలాడు చెప్తున్నావు నువ్వు? అయిపోయింది అలా పేజీలాడు. అది శుక్రవారం ఆరాధన ఉందని నీకు తెలుసు, పనికి వెళ్తావు, లేకపోతే పనికి వెళ్ళవు, ఇంటికాడ కూకుంటావు, ఆదివారం వచ్చి ఏ మళ్ళీ చెప్తున్నావు. సచ్చింది ఎప్పుడు మనసాక్షి? హలో, రాదు నోట్లో ప్రైజ్లాడు, రాదు హల్లెలూయా, రాదు. కొట్టుకున్న తర్వాత తిట్టుకున్న తర్వాత ఆ మనిషి దగ్గరికి వెళ్ళి క్రమం అవ్వకుండా బల్లారాగా తీసుకోకుండా కూర్చోవచ్చు. ఇక్కడ బల్లారం తీసుకోకపోతే పెద్ద అభిషక్తుడు ఏం కాదు, ముందు క్రమము. హలో, హల్లెలూయా. అందుకే బాప్తిసం పొందేటప్పుడు నీ మనసాక్షి రెస్పాండ్ అవ్వడానికి ప్రారంభం. ఎప్పుడు ఎనీ టైం రెస్పాండ్. ఆయన ఇది దేవుని వ్యతిరేకంగా తప్పు నాయన, వాక్య వ్యతిరేకంగా తప్పు నాయన, ప్రజల సమక్షంలో అది తప్పు నాయన. అదే బైబిల్ చెప్తున్న సువార్త చెప్పలేని వాడు దౌర్భాగ్యుడిగా మారిపోయి తిరుగుతాడు. బైబిల్ చెప్తున్న మాట, సువార్త చెప్పుచిన పానములు ఎంతో మనోహరత, ఎంతో సువర్ణత, ఎంతో సమాధానాన్ని వ్యాపారి. ఆ పని నువ్వు చెయ్యలేకపోతే అప్పుడు కూడా నీ మనసాక్షి నిన్ను ఏం రక్తంతో నీకు అంటుంది? ఇప్పుడు అన్ని భాషలు రావాలి. హలో, హల్లెలూయా. ఈ కాలంలో విశ్వాసాలు అన్ని భాషలు ఘోరం ఘోరం. నాయన మనసాక్షి స్పందన లేని అన్ని భాష కూడా అన్ని భాష కాదు. హలో హలో, అందరూ అనుకుంటున్నాను అన్ని భాషతో ఆరాధన చేస్తే మనసు. నో 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 నో. మనసాక్షికి శుద్ధీకరణ రావాలంటే ముందు నీ పట్ల నీకు ఒక అవగాహన ఉండాలి. దేవుని పట్ల ఉన్న అవగాహన నీకు అర్థమై తీరాలి. ఇతరుల పట్ల ఏమై ఉండి తీరాలి అవగాహన. అందుకే బైబిల్ చెప్పిన మాట, నీ సహోదరునికి ఏం కాకూడదు, ఆత్మీక విషయంలో ఏ రీతి కలిగిన. మై గాడ్, అభ్యంతరం రాదా? అభ్యంతరం రాదా? నువ్వు తిన్న విషయంలో కూడా అభ్యంతరం రావచ్చు. అలాగైతే ఎంత స్పందన ఉండాలి? నువ్వు అందరు నాతో లేరు అనుకుంటారు. అందుకే రక్త ప్రోక్షణ ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? దాని వలన మనకి ఎవరితో అంటుంది? దేవునితో మనకు అంటుంది. ఆ రక్త ప్రోక్షణ మనకేమిచ్చి తీరేది? విడుదలనిచ్చి తీరేది. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడుచున్నమాట, యేసయ్య మన కొరకు ఒక మంచి యాజకునిగా, ప్రధాన యాజకునిగా ఏమై తీరాడు? యాగర్పణై మారి తీరాడు. ఆయన శరీరం దహన బలిగా మారి తీరింది. ఆయనే యాజకుడై తీరాడు. దాని మూలంగా ఒక్కసారిగా నీ పాప శాపాలకన్నిటికీ ఏమై తీరింది? విమోచన వచ్చి తీరింది. దాని అర్థం నువ్వు విమోచన పొందిన బిడ్డగా మారావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇలా రక్త ప్రాక్తంతో నీకు మంచి అనుబంధం కలిసి వచ్చి తీరింది. ఇక కొన్ని రోజుల పద్ధతి తర్వాత 22వ వచనం ఒకసారి చదవండి. యెహోవా మోషేతో చెప్పిన ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం 24 చదివితే చాలమ్మా. సర్వ సమాజము
యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడె తోడెను, విధి చప్పున దాని నైవేద్యమును, దాన్ని పానార్పణమును, పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలెను. తెలుగులో మాట కరెక్ట్ గా రాలేదు అనుకుంటా. అంటే తెలియక ఏదైనా పాపం చేస్తే వాటికి ఏమి అర్పించి తీరాలి? యాగార్పణ అర్పించి తీరాలి. 23వ వచనమా? ఓకే రైట్, 23వ వచనం రైట్. ఓకే, నాది 24. ఓకే, యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అట్టు పైన మీ తరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను చేసి ఉండని ఎడల, మీరు చెయ్యకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడె. ఓకే, రక్షణ పొందారు, వెరీ గుడ్. రక్షణ పొందిన తర్వాత పొరపాటున ఏం చేసేసారు? ఏదో పొరపాటున తప్పు పాపము చేసేసారు. తెలిసి కాదు, తెలియక. తెలియకే కదా మనకు అన్నీ ఉన్నాయి. తెలిసి కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ తెలియక అన్నీ ఏదిగా ఉన్నాయి. వాటికి ఏముంది? అర్థం ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. తెలిసి చేసిన పాపములకు ఏముంది? మరలా నీవేం చేసుకో తీరొచ్చు, అప్పగించుకు యాగం అర్పించుకు తీరొచ్చు. ఉన్నారా నాతో కలిసి? ఇప్పుడు దాని 30వ వచనం చదివి తీరండి. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయ గాని ఎవడైనను సహించి పాపము చేసిన ఎడల ఏంటండి అంటే దాని అర్థం కోరుండి చేస్తాయి. చదువు అలాగే చదువు. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయ గాని ఎవడైనను అంటే సాహసం చేసుకుని కోరుండి పాపము చేసిన ఎడల వాడు యెహోవాకు తృణీకరించిన వాడగును. ప్రైజ్ గాడ్. తెలియక చేస్తే నీకు యాగర్పణ సన్ని ఉన్నాయి. తెలిసి చేస్తే నేను ఆరాధనకి వెళ్ళొద్దు, నాకు ఏ ప్రాబ్లం లేదు. దేవుడు నిన్ను ఎప్పుడో ఏం చేశాడు? నాకు పాస్టర్ గారి మాట ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడో నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అంటే ఏదో ఐగరికి నచ్చినట్టు ఉన్నావు అంతే. హలో, అర్థం కాలేదు. తెలియక చేసిన పాపానికి యాగార్పణ అర్పించుకు తీరొచ్చు. తెలిసి చేసిన పాపానికి సారీ చెప్పేసి సెట్ అయిపోతాం అనుకుంటున్నారు కదా. అయ్యా అందరూ ఆగిపోయారు. సారీ చెప్పేస్తే అయిపోద్దేమో అనుకుంటున్నారు. పదాలను తీసుకోకపోతే అయిపోద్దేమో. నో, దేవుడు నిన్నెప్పుడో ఏం చేసి తీరారు? రిజెక్ట్ చేసి తీరారు, తృణీకరించి తీరారు. దాని అర్థం నీ మీదకేమొచ్చింది? ఏ చెయ్య నీకు విమోచన ఇచ్చిందో అదే చెయ్య ఉగ్రతకి కారణంగా మారి తీరింది. అలాగై తీరితే దేవుని బిడ్డలకి ఈ సంఖ్య అధికంగా ఉన్నాయి. తెలిసి చేసిన పాపాలే ఎక్కువ ఉన్నాయి. హలో, హల్లెలూయా. తెలిసి చేసిన పాపాలే ఎక్కువ ఉన్నాయంటే దానికి విమోచన కావాలంటే విమోచన ఇచ్చిన కర్తకు ఏమై ఉండి ఒక బానిస దాసుగా మిగిలిపోయి ఉండి తీరాలి. అర్థం కాలేదు. జీవితాంతం ఆయనకేమై తీరాలి? రుణపడి ఉండి తీరాలి. ఒక ఉడంబడికలోకి వచ్చి తీరాలి. దేవా, నిన్ను విడిచెళ్ళే పద్ధతి లేదు, నీతో అనుబంధం లేని ఒక పద్ధతి. అదే కదా రూత్ అని చెప్పిన స్త్రీ ఏం చేసుకు తీరింది? ఎంచుకు తీరింది. ఆమెకు అర్థమై తీరింది, పొరపాటున నా కుటుంబం చేసిన పాపం కాదు, తెలిసి తెలిసి చేసిన పాపానికి నేను చేయాల్సిన ప్రతివిధి నా ఊరిని విడిచిపెట్టాలి, నా సిద్ధాంతం విడిచిపెట్టాలి, నాకు ఇష్టం కానివన్నిటిని విడిచిపెట్టి నేనేం చేసుకున్నాను? ఏది నాకు నచ్చదో, ఏది నాకు ఇష్టం కాదు, దానిని నేనేం చేసుకు తీరాలి? హత్తుకు తీరాలి. దానికి కమిట్మెంట్ కావాలి. అందుకే ఆమె ఏం చేసి తీరింది? భర్త చచ్చిపోతే రెండో ఆప్షన్ చూసుకున్న ఆడపిల్లలు, మన ఆడపిల్లలు భర్త లేకున్నాడే చూసేస్తున్నారు. ఇప్పుడు అన్ని సెట్టింగ్ చేసి అయ్యగారికి వచ్చి చెప్తున్నా, అయ్యగారు ఫలానా ఇంకేంది చెప్పడం, ఏ గాడిద దొరికినా రెడీ అయిపోతారు. కూడా అయిపోయింది. నేను అనుకుంటా నేను చర్చిలో నేను ఇంకెక్కడ ఉన్నాను అనిపిస్తుంది నాకు. హలో, హల్లెలూయా. తెలిసి ఈ కాలంలో దేవుని బిడ్డలు ఏం చేసి తీరుతున్నారు? అతిక్రమములు, పాపములు అధికం చేసి తీరుతారు. నాయన, దీని వల్ల నీ పిల్లల మీద ప్రభావం వస్తున్నది. నువ్వు కానీ పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ భార్య మీద ప్రభావం వస్తుంది. నీకు కానీ వారసత్వం వచ్చింది అనుకో, వాటి మీద ప్రభావం వచ్చి తీరుతుంది. ఈ పగటి వేళ వాటి మీద ప్రభావం రాకుండా ఉండి తీరాలంటే యేసయ్యను హత్తుకు యాకోబు పట్టుకున్నట్టుగా చెప్పుదాం. దేవా, నువ్వు నన్ను దీవించకపోతే, దీవెన అని చెప్తే మనం అనుకున్న సంపద, ఆస్తి, పెళ్ళం ఇవేమో. అక్కడ దీవెన అన్న పదం అది వాళ్ళు గత కాలంలో నేను తెలిసి చేసిన కొన్ని ఉన్నాయి కదా, వాటికి పరిహారం నీ కాళ్ళ దగ్గర ఉన్నాయి. కావాలంటే నేను కుంటోడైపోతాను
వెళ్ళిపోతానే తప్ప నాకు రావాలి. గత కాలంలో నేను కోరుండి తప్పించుకున్నవన్నాయి కదా నా మీద, వాటిని తొలగించగలిగిన శక్తి సామర్థ్యం నీ చేతిలో ఉంది. దానికి నేను నీ కాలు పట్టుకు తిరుగుతా. నువ్వు నన్ను ముట్టినా పర్వాలేదు, నువ్వు నన్ను వేదన పరిచినా పర్వాలేదు, నేను వదిలే ప్రసక్తి. ఇది రావాలి దేవుని పెట్టాలి. ఒకటంటే రెండో దానికి ముఖం ఎంత ఉప్పు పెట్టి చర్చి మానేస్తారు. కప్పలు ఎక్కువైపోయాయి. ఏసినామని ఈ సంఘంలో కప్పలు రాకూడదు, చేపలు రావాలి. ఈ గుంపులో ఎవరైనా కప్పలు ఉంటే కప్పలు చేపలై మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పగటి వేళ చెప్పండి, తెలిసి చేసిన పాపానికి దేవుని కాళ్ళ పట్టుకో, దేవుని దగ్గర కన్నీరు పట్టుకో, దేవుని దగ్గర ఉపవాసం చేసుకో, దేవుని దగ్గర గోజాడు. హలో, ఇది అలా కాదు. కొన్ని పందులు తయారయ్యాయి. తిండి 360 రోజులు తిండి, తినడం ఎరగడం, తినడం ఎరగడం. హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్యం గట్టిగా అయిపోయింది కదా, నవ్వు కూడా అందరిది పోయింది. హలో, హల్లెలూయా. యాకోబు కడిగితారు, యాకోబు చెప్తారు, నాయన ఎందుకురా నాయన నువ్వు కుంటోడు? లేదురా నాయన నేను కుంటోడు, అలాకపోతే తొలి నేను యమ స్పీడ్గా ఉండేవాడిని. ఏటి విషయంలో? తెలిసి చేయడానికి నా పాప విషయం యమ. ఓ లార్డ్, దేవుడు పట్టినోడు స్పీడ్ తగ్గిపోయాడు. అర్థం కాలేదు. అదో దేవుని చేత పట్టబడిన వాడి స్పీడు. ఆడు త్వరగా పాపం చేయడానికి వెళ్ళడు, ఆడు త్వరగా తెచ్చి విడిచిపెట్టడు, ఆడు త్వరగా పనికిరాని భోజనం చేయడానికి వెళ్ళడు. హలో, లేరు అనుకుంటాను. అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్తే ఇప్పుడు తాగిపోతాను, ఇప్పుడు సినిమా కడిగితే వెళ్ళిపోతాను, ఇప్పుడు అతిక్రమం చెప్తే వెళ్ళిపోతాను. తాకిడి అనుభవించలే. హలో, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ యు లార్డ్. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, ఒక తాకిడి కొరకు దేవుని దగ్గర ఏం చేయాలి? వేడుకు తీరు. దేవుడు తాకితే గొప్ప విడుదల జరిగి తీరుతాయి. అందుకే బైబిల్ రాయబడి ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో వచ్చిన పాప క్రమావళి, అది తెలిసి చేసిన పాపాల వల్ల వచ్చిందని ఆమెకు అర్థమైంది. ఆమెకు ఒకటే అర్థమైంది, వస్త్రపు చెంగు ముడితే నాకు రావాల్సిన తాకిడి వచ్చి తీరుతుంది. ఈ పగటి వేళ ఏ ఆరాధన కుడికిలోకి నేను వెళ్ళినా ఉట్టి గాలి కూర్చున్న గడ్డి కూకోకుండా తాకుము దేవా, ఈ గుండెను తాకుదేవా, ఈ నాలుకను తాకుదేవా, ఈ చెయ్యను తాకుదేవా, ఈ కాళ్ళను తాకుదేవా, ఈ కడుపుని తాకుదేవా, ఈ శరీర అంతరంగములను తాకుదేవా. చేతులు జోడి చెప్తున్న ఆరాధనకు వచ్చి ఏదిలా కూర్చోకూడదు. తాకిడి పొందుకున్న అభిషేకం వల్ల కూర్చోండి. అందుకే ఈ కాలంలో కొందరికి ఏం అక్కర్లేదు, తాకిడి అక్కర్లేదు. యెషయా గురించి బైబిల్ చెప్తున్నమాట, ఆయన అత్యున్నత దేవుని యొక్క సింహాసనం అన్ని చూశాడు, రాజుగారి ఇంట్లో మంచి భోజనం, మంచి సదుపాయాలు. కానీ పరలోకాన్ని తేరి చూడడానికి ప్రారంభించేసరికి, పరలోకంలో ఉన్న ఆరాధన తేరి చూడడానికి ప్రారంభించేసరికి, పరలోకంలో ఉన్న మహిమ చూడడం ప్రారంభించేసరికి ఆయనకు అర్థమైతే ఆయన భూమిలో ఈ తాకిడి సరిపోదు, ఒక స్పెషల్ తాకిడి ఎక్కడి నుంచి నాకు కావాలి. అందుకే ఆయన చెప్పిన మాట అయ్యో దేవా నేను అపవిత్ర పెదవులు అంటే కిల్లి వేసుకున్నాను అనుకోతున్నాను. కాదు, దైవ దూషణ చేశాను నాలుకలో. దైవ దూషణ అంటే చర్చికి రాకుండా ఏ పని చేసినా దేవ దూషణే. అయ్యగారు పిలిస్తే రాండిరా పనికి, రావు, దైవ దూషణే. ఇప్పుడు అభిషేకం రావాలా? అయిపోయింది అందరం. అయ్యగారు 2 నెలల తర్వాత వచ్చి ఎమ్మకొడి వేస్తున్నాను. ఏం చేస్తాను? నన్ను కూర్చున్నప్పుడు దేవుడు ఇవన్నీ చెప్పమని చెప్పారు. చెప్పలేకపోతే మీరు చచ్చిపోతారు. మీరు చచ్చిపోతే నాకు లెక్క అడుగుతాను. నేను బాధ్యస్తాను. మీ సంగతి నాకు తెలియదు, నేను అక్కడ లెక్కప్ప చెప్పాలి. నా దేవుడు విడలారా, ఈ పగటి వేళ ఆరాధనలో తెలుసుకు తీరాలి. దేవుని తాకిడి మనకి కావాలి. తాకి there is no touch of God, then my life is waste. దేవుని తాకిడి నాలో లేకపోతే నా జీవితం వ్యర్థం. కారణం ఏంటో తెలుసా? తాకిడి లేనోడు ఇక కాన్స్టెంట్ గా పాపం చేస్తుంటాడు. హలో, హలో, అందుకే కదా బైబిల్ ఆరాధన మానడం కొందరికి ఏమైపోయింది. నా బైబిల్ అలా కదా, అలవాటుగా దురద అయిపోయింది. మరి ఎక్కడ దురద మీరే చూసుకోవాలి. ఆరాధన ఒక్కడికి
హలో హలో, ప్రైజ్ గాడ్. అందుకే యేసయ్య అడిగిన ఒక సవాల్ ఉంది, మనిషి కులానికి అడిగిన ఒక సవాల్, నాలో పాపం ఉన్నదని ఎవరు ఏం చేసుకోగలిగేది, నిరూపించుకోగలిగి తీరేది. యథార్థ దేవుని తాకిడి అనుభవించిన దేవుని బిడ్డలు చెప్పొచ్చు, నాలో మనం అన్న దేవుడిని తాకితే జబ్బులు పోతాయి. నా జబ్బులు పోకపోయినా పర్వాలేదు, నువ్వు రోగిగా అల్లెలుగా శుద్ధిమేమో చెప్పు. మన శక్తిలో జరిగిన ఒకడికి ఆసనం అయ్యుండి ఆ చివరి కుర్చీలో కూర్చున్న పక్కన ఒక గాడిద విశ్వాసి ఒక్కలాగా ఇలా మూరగడం, ఒకే చుట్టుకొచ్చి పక్క పక్కన కూర్చున్నాడు. ఆయన ఊపిరి ఆడగా ఆయన ఈయన చెప్తున్నాడు, ఆపరై కుక్కలా మూరగడం. ఆ మనిషి వచ్చి, అయ్యా ఊపిరి ఆడక నేను చెప్తున్నాను, కారణం పెడతా తాకిడి కావాలి. నాకు అర్థమైంది, చెప్పినోడికి తాకిడి అక్కర్లే. ఆడి చెప్పాడు, ఈరోజు ఆ ఖాళీ కూడా కుర్చీ కూడా ఖాళీ ఉంది. నాకు నచ్చింది. హలో, ఒకడికి అభ్యంతరపరచడం కాదు, ఒకడిని ఎదిరించడం కాదు, ఒకరిని అడ్డుపరచడం తాకి నువ్వు పొందుకో. నన్ను దేవుడు తాకితే అవతల నన్ను దేవుడు తాకాలన్న పరిజ్ఞానం అర్థం కాలేదనుకుంటా. దేవుడు నా పెదవులను తాకుంటే నీ పెదవులు కూడా తాకి తీరాలి. దేవుడు నా శరీరాన్ని తాకుంటే నీ శరీరాన్ని కూడా తాకింది, దానిని అభ్యంతర పరిచయం కాదు. ఈ కాలంలో అభ్యంతర పరిచే ఆత్మాధికం యేసునామములో అభ్యంతర పరిచే, దేవుని పనిని అభ్యంతర పరిచే, ఆరాధనను అభ్యంతర పరిచే, ఆత్మీయతను అభ్యంతర పరిచే, సేవకులను అభ్యంతర పరిచే, పరిచర్యను అభ్యంతర పరిచే, ఆత్మలను అభ్యంతర పరిచే. ఎలాంటి శక్తి ఉన్నా ఈ ప్రగతి వేళ త్రియేక యేసుని త్రియేక దేవుని నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున కట్టించి దాని కేంద్రపోతే అందుకే బైబిల్ చెప్పే మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు పాపము గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి. హలో, ఏది నీ మీదకి వచ్చినప్పుడు? షరప్ప షపరప్ప వచ్చినప్పుడు ఏం గుర్తుకు రావాలి? పాపం. నా స్టాండ్ ఎలా ఉంది? నా నిలకడత్వం దేవునిలో నిజాయితీగా ఉందా? నేను ఏమైనా తీర్పుకు, ఇది మాంత్రిక లక్ష్యం అనుకుంటారు కొన్ని బిడ్డలు, షప్రా షప్రా క్రబ్రాక ఏమనుకుంటారు? ఆత్మ నీలో కొత్త ఈ మూడు జరగాల. ఇది రానిది దేవుని ఆత్మ కాదు. హలో హలో, అందుకే అపోస్తలుల క్రియలు 2వ అధ్యాయంలో వారందరూ ఒక గదిలో కూర్చున్న సందర్భమున యేసయ్య ఆరోహణమైన తర్వాత 10 రోజులతో పాటు ఏం చేసుకున్నారు? కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. దేవా, ఒక పైనున్న తాకిడి మాకు కావాలి, ఒక పైనున్న అభిషేకం మాకు కావాలి, ఒక పైనున్న విడుదల మాకు కావాలి, ఒక పైనున్న అనుబంధం మాకు కావాలి. అలాగైతే పాప ఖర్చు రగిలిందేది, నీతి యొక్క నిలబడగలిగిందేది, తీర్పుల తాకిడి అనుభవిస్తే తీర్పును తొలగించుకోవచ్చు. If you are touched by the God, the judgment which is on you will be crossed out. హలో హలో, ఆడేస్తాం, తాకు 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 తాకాలి. తాకిడి అనుభవించకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రైజ్ గాడ్. ఎందుకు? కోరిని చేసిన పాపాలే బెస్సి వచ్చి కదా. పాపం పాస్టర్ గారు మృదుల హృదయస్తుడు కాబట్టి ఏం చేసినా ప్రైజ్ గాడ్ నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్న మాట, సమయోచిత సమయమున ఆయన కృపాసింహాసనం ఎదుటకు ఏం చేయవచ్చు? పరిగెట్టి వెళ్ళొచ్చు. ఎవరు పరిగెట్టి వెళ్ళొచ్చు? దేవుని తాకిడిని ఆశించిన వాడు వెళ్ళి తీరొచ్చు. దేవా, టచ్ మీలో, తాకుము దేవా, నా జీవిత శరీర ప్రక్రియలు మొత్తం ఇష్టపూర్వకంగా కోరిని చేసిన పాపాలు. అందుకే యెషయా నా పెదవులనింది, టచ్ మీ ఇన్ మై టంగ్. కారణం ఏంటిది? దీనితోనే నేను దేవుని ఏం చేశాను? దైవ దూషణ చేశాను. యేసుని సిలువ వేయడానికి ఒక కారణం యూదులు ఏంటిది? దైవ దూషణ.
ఏమని చెప్పాడు యేసయ్య? నన్ను చూసినవాడు తండ్రి అయిన దేవుడిని చూసినవాడు. అది ఉన్న సందేహం ఏంటి తెలుసా? ఆయన ఓకే దేవుడు, నువ్వెలా దేవుడే? మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కానీ మీ నాయన వల్ల కాదు కదా నువ్వు పుట్టింది. సందేహం, అర్థం కాలేదు. డౌట్. నువ్వు ఎలా పుట్టావు నీకెందుకు? పుట్టావా లేదా అన్న తెలిస్తే చాలు కదా. అందుకే కదా మీ అమ్మ నాయన నీకు తెలుసు, నీ తాత ముత్తాతలు నీకు తెలియదు. పెద్ద కులం మాట్లాడతారు, తాత ముత్తాత పేరు కూడా తెలియని గలీజోడి కులం పెట్టి మాట్లాడదు. నేనేమైనా న్యాయయుక్తంగా చెప్పలేదు. కులం కులం అని చచ్చిపోతున్నారు. ఈ కులంలో ఉన్న గడిదే కావాలి, ఇంకే కూడా ఉంటాడు. హలో హలో. అందుకే పాట రాసాడు, మంచి రాశాడు. ఏడు కుల పిచ్చోడిని నేను ముట్టున్న గజ్జికొక్కని అలా పాడాలి. మనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం మారలేకపోతున్నావు నాయన. నువ్వు రక్షణ పొందే, నువ్వు బాప్తిస్మన్న ట్యాంకీలో దిగేటప్పుడు యేసయ్యను పిలిచి ఈయన నా ప్రియ కుమారుడు అన్న పిలుపు వినబడేటట్టుగా నువ్వు ఆ ట్యాంకీలో దిగి ముంచి బయటకు వచ్చిన ఆయన నిన్ను ప్రియ కుమారుడు అని చేసి ఆయన కుటుంబంలో నేను చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రెడ్డిని పట్టుకొని వస్తున్నావు. ఎవరిని తొక్కేస్తున్నావు? దైవదోషం అది. తర్వాత అన్ని భాష సన్నభాష ఆపి దైవదోషం చేసిన నువ్వు హలో ఎలాగో ఆభరణం తీయాలి. మరి వేసుకొని అల్లెలు వేసుకుని హ్యాపీ ఎందుకు? ఈడ నువ్వు తీయలేను, నువ్వు పరలోకానికి వెళ్ళి అక్కడ దొంగతనం చేస్తావు. కారణం ఏంటి? అక్కడున్న వీధి మొత్తం బంగారమే. వాటిని చూసుకొని మైమరి కొట్టుకొని ఉండిపోతాం. అర్థం కాలేదు. పాట పాడేస్తాం. మట్టి కోసం మాణిక్యాలు విడిచి పెట్టే ఒళ్ళంతా నేను మాణిక్యాలు ధరించుకుంటాను. హలో, ఈ స్ట్రిక్ట్ లేదు కాబట్టి కొన్ని ఖాళీ అయిపోయినాయి. ఇక స్ట్రిక్ట్ దీనికన్నా గౌరవ స్ట్రిక్ట్ చూసుకోండి. కాసుకోగలిగితే కాసుకో. Praise God. Hallelujah. Hallelujah. పోయిన రోజు నేను కేరళకి వెళ్ళినప్పుడు చూసిన మాట, ఒక పాప వచ్చింది, మంచి డాక్టరే, మొత్తం ఆపరే. పాస్టర్ గారి వేది దగ్గర అమ్మ బాప్తిసం కావాలని మొత్తం తీయాలి. తీయడం కదా, ఇంకేనాడు వేసుకోకూడదు. ఆ పాప 10 నిమిషాలు ఆలోచించింది, లేదు ఇక తీయండి, వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు బాప్తిసం పోయి చివరికి అయ్యారు మళ్ళీ అన్నారు, ఎవరైనా బాప్తి ఇవి మనసు లోపల వేగం వచ్చేసింది. ఏ సై కోసం ఇది నేను వదలలేనా, వదిలేస్తానని చెప్పి తీసిన ఆభరణాలు మొత్తం అయ్యేసరికి అయితే ప్రార్థన చేయండి, మళ్ళీ ఈ కట్టు నా మీదకి రాకుండా, ఈ కట్టు నన్ను వెంటనే లాగుతుంది. ఇది చెప్పేటప్పుడు ఇలా అమ్మ నాన్న బంధువులు ఎవరు రక్షణ పొందలే, ఈ పాప ఒక్కటే. నేను అది చూసేసరికి నాకు కళ్ళు నుంచి నీళ్ళు రావాలా, రక్తం రావాలా, నాకు అర్థం కావాలి. ఆమె ఆభరణం మొత్తం 5,000 చేతికి అయితే ప్రార్థన చేయండి, దీని కట్టు ఒక విపరీత కట్టు, ఇది మళ్ళీ నా మీద వచ్చి దిగుతాయి. మీరు పంపించి ప్రార్థన చేయగలుగుతుంది. ఇది కట్టుది నేను. ఈరోజు బాప్తిసం కోసం ఇది వదలలేనోడు రేపు కూతురు పిల్లలతో ఇది వేసుకోడు. ఆమె నాలుగే పోయినాయి. మరి అదేంటో తెలియదండి. విశ్వాసం చూసేసరికి ఇవన్నీ మనకు కనబడతాయి. ఇలా అందరం పెడతారు. ఏటయ్యా నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకుంటావు, నాకు అది పీలా కనిపిస్తా, నీకు వాసన రావట్లేదు, నీ ప్రాబ్లం అది. పీ వాసన ఎక్కడికి వెళ్ళినా వస్తాయి కదా, ఆ పీ తెలిసినోడే వస్తాయి, రానడు కదేం ప్రాబ్లమే లేదు. బైబిల్ చెప్పిన మాట, ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధన చేయడానికి దూడను తయారు చేస్తే దూడను మోషే ఏం చేశాడు, నీళ్ళల్లో కలిపి పొడి చేసిన గ్రైండర్ పడి దేవుని స్వామి పొడి అయిన దానికి కూడా కక్కుర్తి పడలేదు. పొడి మొత్తం నీళ్ళల్లో కలిపి శివులకి ఇచ్చేశారు. చిన్నమ్మ గారి దగ్గర నుంచి పెద్దయ్య గారి వరకు మొత్తం పిల్ల పిస్క మొత్తం అందరికి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అందరూ శుభ్రంగా బకెట్లు నింపుకున్నారు. పొద్దున అయ్యేసరికి మనం పియ్య మన భాషలో చెప్తే హలో మీరు అలా ఒప్పరు కదా, మీరు మీ సిద్ధాంతాలు వేరున్నాయి కదా. అసలు ఈ బంగారం ఎక్కడ దొరుకుతున్నాయి? పియ్య నుంచే తవ్వి తీసి కడిగేసరికి నువ్వు శుభ్రంగా అనుకుని వేసేసుకుంటున్నావు, వాసన మోపవుతుంది. అర్థం కాలేదనుకోండి. హలో దేవుని బిడ్డలారా, ఆరాధనకు ఒక వేర్పాటు ఉంది, ఆత్మీయతకు ఒక వేర్పాటు ఉంది. నీకు నచ్చింది చేయడానికి కాదు, వ్యవస్థకి నచ్చింది చేసి తీరని వ్యవస్థ బైబిల్లో ఉంది. అందుకే అందరికీ డ్రైవ్ వచ్చేస్తుంది. ఏంటిది? హఠాత్తుగా పాపం చేసి తెలిసి ఏం చేయాలా?
ఆరాధన ఎగ్గొట్టియాలా, తెలిసి పాస్టర్ గారిని ధిక్కరించాలా, తెలిసి సంఘాన్ని ఎరగొట్టాలా, తెలిసి ఆత్మాభిషేకాన్ని ఆపి తీరాలా. నువ్వు తెలిసి చేసుకోరా నాయన. తర్వాత నీ మీదకి వచ్చే ఉగ్రత విషయంలో నేను బాధపడేది. నేను అడుగుతుంటారు కదా, ఈ వెళ్ళిపోయిన వాడి గురించి ఎందుకయ్యా ప్రార్థన చేసేది? ఆయన మీద కోపమా? మరి నీకేటో నాకు తెలియదు. మా భార్య మీద కోపం కాదు, ఒక్కరికి చచ్చిపోతాడు. రేపు వాడి సమానికి మేమే తెలుతాండయ్యా. ఏమనే ఓరే నాయనో, సువార్త చెప్పేసి నువ్వు నరకానికి పోయినావురా. హలో, హల్లెలూయా. పోయిన రోజు మన బుల్లు అలా చెల్లు ఆమె చనిపోయిన నాకు మనోవేదన వచ్చేసింది. ఓరు నాయన, ఏ తల్లి విశ్వాసాన్ని స్వీకరించి తీయండి, ఏ తల్లి దేవుని కొరకు సజీవంగా జీవించి తింది, ఆ తల్లి కూతురు ఎక్కడికి వెళ్ళిందో. అయ్యో దేవా, ఎందుకు ఆడ చచ్చేటప్పుడు మన సాగు గురించి గుర్తుపెట్టుకోవడం కాదు, మన జీవితం గురించి మనకు అవగాహన ఉంది ఇవ్వాలి. అందుకే అందరి గురించి ప్రార్థన చేశా. దేవా, వారి మీద ఉగ్రత రాకూడదయ్యా. నేను ప్రార్థన చేయబట్టారా నాయన, నువ్వు సంఘం విడిచిపెట్టిన, సేవకుని ఎదురించిన, సంఘం లోపల పని జరగకుండా ఆపేసిన దేవుడిని ఉగ్రత సంఘానికి ఉన్న కృప. హల్లెలూయా. దాని తర్వాత రాయబడినది సబత్తును వాళ్ళు ఏం చేసేవారు. ఒకడికి దాని 32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఓ లార్డ్, ఏం చేయాలి? విశ్రాంతి దినం ఏం చేయకూడదు. ఏది దేవుడు చెప్పారు దాన్ని ఆపసిటే మనం చేస్తాం. దేవుడు అక్కడికి అన్నాడు, నాయనా నువ్వు వెళ్ళేటప్పుడు ఈ శుభవర్తమానం గురించి ఎవడికి ఏం చెయ్యొద్దు. ఈడెళ్ళే బోరోది ఊరంతా టాము చేసి పెట్టాడు. దానివల్ల ఏమైంది? యేసయ్య ప్రాంతంలో నుంచి వెళ్ళలేకపోయారు. దేవుని యొక్క చిత్తవృత్తి ఏమైంది? అడ్డుపడి ఉన్నారో లేదో నాకు తెలియదు. అందరు నన్ను కోపంతో ఉన్నట్టున్నారు. హల్లెలూయా. పర్లేదు, కోపపడినా పర్లేదు, పాపం చేయకుండా ఉంటే చాలు. హలో, అట్లాంటి వాడికి ప్రతివిధి ఏంటి? ఏం చేసి చంపాలా? రాళ్ళు కొట్టి. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం ఉన్న దగ్గర కాదు, ప్రత్యక్ష గుడారం బయట. అలాగైతే అర్థం చేసుకు తీరు. ఎన్నోసార్లు విశ్రాంతి ఇచ్చిన యేసయ్య నీవు ధిక్కరించేసుకొని వెళ్ళావు కదా, ఎన్నిసార్లు రాళ్ళు దెబ్బలు నీ మీద పడినాయో. చావలేదే. దాని అర్థం ఇప్పుడు విశ్రాంతి మనకుందా? ఎప్పుడు విశ్రాంతి మనం యేసయ్యే. దాని అర్థం ఎప్పుడెప్పుడు సంఘం కూడుతున్నదో నువ్వు పని మానేసుకొని వచ్చి సంఘంలో అటెండ్ అవ్వాలి. అర్థం కాదు. అది శుక్రవారం కావచ్చు, ఆదివారం కండలకాడ కావచ్చు, సోమవారం అర్ధరాత్రి కావచ్చు. ఎప్పుడెప్పుడు సంఘం కలిసి వస్తున్నాదో వా విశ్రాంతిలో నీ పాలభాగస్తూ ఉండాలి. అప్పుడే ఆ చర్చికి నువ్వు మెంబర్. గొప్ప కష్టమైపోయింది కదా. ఇన్నాళ్ళు విన్న వాక్యానికి దీనికి అస్సలు లింక్ లేకుండా పోతుంది. మనం అలెలుయా దేవా ఏం అక్కర్లేదు, కరెక్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు అక్కడే నిర్ణయం తీసుకోవడం కష్టమండి. బైబిల్ చెప్తున్న మాట అపోస్తల క్రియలు చదివి వారు అనుదినం ఏం చేసేవారు? దేవాలయంలో వచ్చి కలిసేవారు ఎవ్రీడే. మరి పని లేదలిగి మీకల్లా కదా బంగారం వ్యాపారస్తులు. మనం పొలం కనిపెట్టే చాలు మరి మీకోవడమే. హలో, ప్రైజ్ గాడ్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను వెళ్ళిన చర్చిలో జరిగిన విషయమే. మాస్టర్ గారి మీద ధిక్కరించి ఏముంది అసలు, ఆ పాపకి మంచి కాలేజీలో దాఖలా వచ్చింది. సంఘస్థలకి ఈయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమను, నా పాపకి చదివించడానికి డబ్బులు లేవు, సంఘస్థలు అందరూ కలిపి ఎత్తుబడి చేసి మా పాపను ఏం చేయాలా? చదివించాలి. సంఘస్థలు ఎవరు రెస్పాండ్ చేయలేదు. దానికి పాస్టర్ గారి మీద కోపం అయిపోయాడు. నా పాప విషయం వచ్చినట్టు పాస్టర్ మౌనం పాటించాడు. తర్వాత పాస్టర్ గారి ఇంటికి వచ్చి రాళ్లతో కొట్టి గాజులు మొత్తం భద్రపరిచాడు. పాస్టర్ గారు గది లోపల ఉండి ప్రార్థన చేశారా తప్ప పోలీస్ కేసుకి ఏం వెళ్ళదు. ఇరుగు పొరుగు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మా పక్కన ఉన్న పాస్టర్ గారి ఇంటి మీదకి రాళ్ళు దాడి. పోలీసు వచ్చి అడిగారు, అయ్యా నీకేమైనా కేసు ఏం లేదయ్యా. మనోళ్ళైతే సంఖ్యలు పట్టుకొని వెళ్ళిపోతారు కేసులకి. సిగ్గు లేదు. అయితే బైబిల్ అయినామా అని నువ్వు దేవుని విడిచిపెట్టి కేసుల సంసారాలు వెనక తిరగడం. ఆల్రెడీ అయింది.
వీడి సంఘాన్ని ఎరగొట్టడానికి ఎన్నెన్నో ప్లానింగ్ వేశారు. విశ్వాసాలు వస్తుంటే వీడు గడప దగ్గర ఒరే చర్చికి కూడేస్తాను అన్నా, చంపేస్తాను. అలా చర్చిలో ఉన్న విశ్వాసం అందరినీ ఏం చేసేవాడు, అటుపడి పాస్టర్ గారు ఏమనేవాడు, ప్రార్థన చేసేవాడు. దేవా సహాయం దయచేయండి, విడుదల దయచేయండి. కొన్ని రోజులు అవ్వాలి, వీడికి మానసిక ఒత్తిడి వచ్చేసిన ఈ మానసిక ఒత్తిడికి ఏం చేయాలో అర్థం కాక చర్చి గేట్ దగ్గర వచ్చి ఊరేసుకుని చచ్చిపోయాడు. అయిపోయింది అయిపోయాడు బాగా. ఇప్పుడు కొడుకు తయారాడు. ఆడికి ఏం పిచ్చెక్కిందో తెలుసా, ఆడికి ఒక మానసిక ఒత్తిడి వచ్చింది. ఆడి ఇంటికాడ ఉన్న సామాన్లన్నీ భద్రపడ్డాయి. రిటర్న్ రావాలి. ఇప్పుడు చేసుకో నువ్వేం చేయాలో చేసుకో, తర్వాత ఉన్నది అనుభవించాలా. ఇప్పుడు ఆ అమ్మ తన ఇంటి సభ్యులు ఏడుతున్నాయి, అయ్యా పొరపాటు జరిగిపోయింది, అయ్యా తప్పు జరిగిపోయింది, అయ్యా నేనేం చేసేదమ్మా, చేసింది మీరైతే మీరు చెప్పుకోండి, నాకు ఇందులో ఏ పాలు, నేను కేసేయడానికి వెళ్ళే, నా వల్ల నీకే తీర్పు రాలేదు, అక్కడి నుంచి తీర్పు వచ్చింది, దానిని ప్రతివిధి చూసుకొని నువ్వే చూసుకో అదో కలిసి. హల్లెలూయా. నీ కుటుంబానికి యేసయ్య మూలంగా విశ్రాంతి రావాలి, నీ పిల్లలకి విశ్రాంతి రావాలి, నీ ఆరాధన మూలంగా నీ సమాజానికి విశ్రాంతి రావాలి, నీ ఆరాధన మూలంగా ఇతరులకు విడుదల రావాలి, బంధకం రాకూడదు. దాని కొరకు దేవుని బిడ్డలు తయారై తీరాలి. చివరిగా చెప్పిన ఒక మాట చెప్పి ముగించేస్తా. చివరిగా దాన్ని 37 నుంచి కిందకి చదవగలిగి తీరితే వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం వారి బట్టలకు ఏం చేసుకు తీరాలి, అంచున కట్టుకొని నుంచి తీరాలి. దాని అర్థం ఏంటో తెలుసా, నిలకడత్వం దేవుని యొక్క వాక్యాధారంగా ఉండి తీరాలి. మేము చెప్పిన వాక్యాన్ని కూడా 100 సార్లు పరిశీలించండి. నేను చెప్పిన వాక్యం అయినా 100 సార్లు ఏం చేయాలి, చెక్ చేయండి. ఇందులో ఏమైనా కరెక్ట్ ఉందా, ఇందులో ఏమైనా పొరపాటు ఉందా. కారణం ఏంటో, తీర్పు తీర్చేటప్పుడు ఒక సాక్షి దీనినే వాక్యాధారం బట్టే నిన్నేం చేసేది, తీర్పు తీర్చేది. రెండోది నీ మనసాక్షి మూలంగా తీర్పు తీర్చేది, నీ క్రియల మూలంగా తీర్పు తీర్చబడి తీరేది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలారా వాక్యం చెప్పినట్టుగా నీ వాక్యమే నా పాదాలకి ఏమై తీరేది, దీపమై తీరేది. కారణం ఏంటి, నేను నడిచే ప్రపంచం అంధకారయుక్తమైంది, నేను జీవించే లోకం చీకటి కమ్మి ఉన్నది. దేవా నీ వాక్యమే నన్ను ఏం చెయ్యాలా, త్రోవ చూపించుకు తీరాలి. అందుకే యేసయ్య వెలుగై మారాడు, అందుకే యేసయ్య సత్యమై మారాడు, అందుకే యేసయ్య పునరుద్ధానమై మారాడు, అందుకే యేసయ్య నీ చిరంజీవి అయి మారాడు. చిరంజీవి అంటే మన చిరంజీవి కాదండి, అందరూ అలాగనే మైగా చిరంజీవి గురించి చెప్పినారు. ఆ చిరంజీవి గురించి కాదు, నిత్య యుగానికి వారసుడు యేసయ్య అయిపోయింది. అందుకే ఈ ఆరాధనలో దేవుని యొక్క బిడ్డలారా ఈ పగటి వేళ వాక్యం నిన్ను ఎక్కడైనా తాకుంటే కన్నీటితో ఆయన పాదం కింద పడి నీ పొగరు గర్వం అధికారాన్ని ఆ పాదం కింద పెట్టి దేవునితో చెప్పిదేవా, నన్ను తాకుదేవా, నన్ను విడిపించదేవా, నా జీవితాన్ని క్రమపరచుదేవా, ఉగ్రత రాకూడదయ్యా, నాశనం రాకూడదయ్యా, విడుదల రావాలి, మోక్షం రావాలి, నిత్య జీవనం రావాలి. దాని కొరకు తయారవుతారు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పడానికి